హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో రుచి అయినటువంటి ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రాసెస్ని చూద్దామా? ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మీరు ఇలా పీల్ చేసి పెట్టుకొని చక్కగా నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఇలా చక్కగా స్లిట్స్ పెట్టుకోండి. ఘాట్లు పెట్టి 2-3 అయితే సరిపోతుంది. చక్కగా ఘాట్లు పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ని ఇందులో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా స్లోగా ఎగ్స్ని అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా టాస్ చేస్తూ ఎగ్స్ని అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలోని పెట్టుకోండి. ఈ పాయింట్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు కారం, అలానే చిటికెడు ఉప్పు వేసి ఈ ఎగ్స్ని ఇంకొంచెం సేపు అంటే లైక్ హాఫ్ మినిట్ ఇలా టాస్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన ప్రాబ్లం ఏం లేదు, కానీ మసాలాలు ఏమి పాడవకుండా ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి. సో ఎగ్స్ చూసారా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా. ఇప్పుడు మూత పెట్టి సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి వచ్చి ఎండుమిర్చి. నేను ఒక 10-15 మినిట్స్ వాటిని వాటర్లో నానబెట్టాను. 4-5 ఎండుమిర్చి, 8 నుంచి 10 జీడిపప్పులు, అవి కూడా నీటిలో నేను నానబెట్టాను ఒక 10 మినిట్స్. అవి కూడా వేసుకొని అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా తరిగి అవి, అలానే ఫ్రైడ్ ఆనియన్స్, ఇది ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని. సో ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసి మనం మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా. అలానే 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇక్కడ కర్డ్ ఉంది కదండి, ఈ కర్డ్ని నేను తర్వాత యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఈ పాయింట్లో కూడా మీరు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు నానబెట్టడం వల్ల ఏంటంటే పలుకులు లేకుండా చాలా సాఫ్ట్గా జీడిపప్పు అంతా కూడా గ్రైండ్ అవుతుంది. మన కర్రీలో ఎక్కడ కూడా మధ్యలో పలుకులుగా మనకు తగలదు అనమాట. ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను. ఇంకొకసారి మిక్సీ పడతాను. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మసాలా పేస్ట్ చూడండి, మంచి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు ఈ పేస్ట్ని సైడ్ని పెట్టుకుందాం. ఇది ఇప్పుడు నేను ఎక్కడ తర్వాత కర్రీలో యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం గ్రేవీ కోసం వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత నేను ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఒక 3 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. వీటన్నింటినీ కొంచెం చిట్పట్లాడిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని స్లైస్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఆయిల్లో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు, అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్కి వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 10-20 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ పసుపు ఆయిల్లో మాడకుండా చక్కగా దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 10 సెకండ్స్ మూత పెట్టి అలా అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇంట్లో ఎండుమిర్చి అవైలబుల్గా లేదనుకోండి, ఇందాక మనం మిక్సీ చేసినప్పుడు నేను ఎండుమిర్చి నానబెట్టి వేసాను కదా. సో మీకు ఇంట్లో ఎండుమిర్చి లేదనుకో, అప్పుడప్పుడు మీరు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే కారంతో పాటు
నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు సిమ్లో పెట్టుకోండి. ఇది మాత్రం కొంచెమైనా హైలో పెట్టారంటే మసాలాలన్నీ మాడిపోతాయి, దానివల్ల కలర్ పోతుంది. టేస్ట్తో పాటు కలర్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడు నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ని యాడ్ చేశాను. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసి కొంచెం నేను ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేస్తాను. ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ వీటిని కుక్ అవనిచ్చాను. సో 1 మినిట్ తర్వాత చూడండి చక్కగా అదే కలర్ ఉంది, మంచిగా మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయినాయి కదా. ఈ పాయింట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గ్రేవీని మనం ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆయిల్లో ఇంకా కొన్ని మసాలాస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను ఇందులో కర్రీలోకి వేసేస్తున్నాను. సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టెక్స్చర్, కలర్ అనేది. నేను ఒక 1/2 కప్ హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఈ కర్రీని కుక్ అవనిస్తాను. చాలండి, ఇంకా 2-3 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అలా సర్వ్ చేసుకోవడం వల్ల మంచి ఇది వస్తుందండి, ఫ్లేవర్ వస్తుంది. ఒకసేపు కొంచెం ఒక 5 మినిట్స్ మీరు అట్లా వదిలేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కర్రీ ఈజ్ డన్. సో ఇప్పుడు మీరు నా వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియోని లైక్ చేయండి, మరి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో యమ్మీ, రియలీ చాలా మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఇలా మా బాబు వచ్చేసాడు స్మెల్కి, వాడికి టేస్ట్ చేయాలని ఉందంట. సో మా బాబుకి నేను ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తున్నాను టేస్ట్కి. మీ పిల్లలు కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే మీరు కర్రీ కుక్ చేస్తున్నప్పుడు ఆ టేస్ట్కి వచ్చి మీ దగ్గర టేస్ట్ అడుగుతూ ఉంటారు కదా, నాతోటి షేర్ చేయండి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని. సో ఈ కర్రీ అయితే మీకు రోటీస్లో, చపాతీస్లో చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.